ಸಭೆ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ? ವಾಕ್ಯ ಕೇಳಲಿಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದೀರಾ? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ దినాన ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కూడా దేవుడు మాట్లాడతాడని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ప్రియమైన వారలారా, మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఒక్క అడుగు వేస్తే నీతో పాటు 10 అడుగులు వేసే దేవుడు మన దేవుడు. మనం ఒక్క అడుగు వేసేదానికి సిద్ధంగా ఉండాల. నువ్వు ఒక్క అడుగు వేస్తే నీ మీద, నీ యొక్క ఎదల మీద తన చేయి వేసుకొని 10 అడుగులు నిన్ను నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని విందాం. బయట ప్రపంచాన్ని గురించి మీరు ఆలోచించొద్దండి. మీ కుటుంబాల గురించి ఆలోచించొద్దు. ఇంటి వాతావరణము, వంట వాతావరణం గురించి మీరు ఆలోచించొద్దండి. కేవలం వాక్యాన్ని ధ్యానించండి. వాక్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా, మన అందరి జీవితాల్లో కూడా కార్యాన్ని చేస్తాడు. ఈ దినాన నేను కీర్తనల గురించి ఒక అధ్యాయాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనమందరూ కూడా ఉదయకాలాన లేచిన తక్షణమే బైబిల్ చదివే అలవాట్లో మనం ఉంటూ ఉన్నాం. కొన్నిసార్లు సమయం లేకున్నప్పుడు, లేక ఇంకా తొందరగా మరి సమయం లేదు కనుక వేగంగా నేను పనికి పోవాలా, లేట్ అయిపోయింది అన్న సమయంలో మనం ఏం చేస్తామంటే చాలాసార్లు అలవాటుగా కీర్తనలు తెరిచేస్తాం మనం. ఎందుకంటే చిన్న అధ్యాయాలు కదా, అక్కడక్కడ చిన్న అధ్యాయాలు ఉంటాయి. ఒక కీర్తన మనం చదివేసుకొని దేవుడు నాతో మాట్లాడినాడులే, బాగుందిలే, ఈరోజు వాక్యం చదివినానులే అని ఒక ఊహలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు వేరే అధ్యాయాలు మనం చదవటానికన్నా కీర్తనలు చదవటానికి మనం ఎంతో ఇష్టాన్ని చూపెడుతూ ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైనలారా, ఆది కాండము పాత నిబంధన గ్రంథములో మొదటి 17 అధ్యాయాలు, మరి క్రొత్త నిబంధన గ్రంథములో మొదటి 5 అధ్యాయాలు కూడా, ఇవన్నీ కూడా దేవుని యొక్క బోధనల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో మొదటి 17 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు కూడా దేవుని యొక్క కార్యాలు, అంటే చరిత్రలో జరిగినవి జరిగినట్టుగా చూస్తూ ఉంటాం మనం. పాత నిబంధన గ్రంథంలో మొదటి 17 అధ్యాయాలను చదువుతున్నప్పుడు అవన్నీ కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ద ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెన్, దట్ హాస్ అకర్డ్, అవి నిజము, వాస్తవాలు, తప్పుడు కల్పన కథలు కాదండి. మొదటి 17 అధ్యాయ ఈ పుస్తకాలు. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసిన సువార్త, ఈ అన్ని సువార్తలు, 5 సువార్తలు కూడా జరిగినటువంటి కార్యక్రమాలే, జరిగినటువంటి ఇన్సిడెంట్స్నే అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల గురించి మనం ధ్యానించినట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథంలో పత్రికల గురించి వాటిని మనం చదువుకుంటున్నప్పుడు ప్రవక్తలు మరియు పత్రికలు ఏమని సెలవిస్తున్నాయంటే, ప్రభు మనకు చెల్పడి బోధలు, అంటే ఎలాగా మనం జీవించాలి, ఎలాగ జీవిస్తే మన జీవితాలు మనం కట్టుకోగలం, ఈ లోకంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, క్రైస్తవుడుగా నువ్వు ఎలా జీవించాలి, సాతాను చేసే పనులేంటి, వాడిని ఎదిరించాలంటే నువ్వు ఎలాగ సన్నసిద్ధంగా ఉండాలి, ఈ విధంగా బోధలు అవన్నీ కూడా. అయితే 3వ విషయానికి మనం వద్దాం. మరి కీర్తనలు, యోబు రాసిన గ్రంథము, సామెతలు, ఈ 3 పుస్తకాలు కూడా అవి మన భావాలను తెలియచేసే పుస్తకాలు ఉన్నాయి. దీస్ ఆర్ ద బుక్స్ దట్ బ్రింగ్స్ అవుట్ అవర్ ఫీలింగ్స్. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక భావోద్రేకం ఉంటుంది. దుఃఖపడినప్పుడు వాడి ముఖము, వాని చేష్టలు, వాని మాటలు, వాని ప్రవర్తన వేరేగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మన ముఖ కదలిక, మరి మనం చేసే చేష్టలు, మనము మాట్లాడే మాటలు, ఆనందంగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం, దుఃఖంగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం.
దుఃఖంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పర్వాలేదులే నేను నీతో ఉన్నాను, ఇదిగో దేవుడు కార్యం చేస్తాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, దాని గురించి నువ్వు బాధ కడుపు అని ఎవరైనా మనకు చెప్తే ఎంత సంతోషము, ఎంత ఆనందం అవుతుందంటే, ఆ విధంగా మనము దుఃఖంలో ఉంటున్నప్పుడు పరిస్థితులు మనకు ఆలోచించిన విధంగా అవి పరిస్థితులు మనం ఎదుర్కోకపోయినటువంటి సమయంలో కీర్తనలు, సామెతలు, యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఒకలాంటి ఊరట, ఒకలాంటి ఆనందం, ఒకలాంటి ఫీలింగ్స్ మనకు కలుగుతూ ఉంటాయి. చాలాసార్లు కూడా ఈ యొక్క కీర్తన గ్రంథము చదువుతున్నప్పుడు దాంట్లో కొన్ని అలిగారికల్గా ఉంటాయి. అంటే అలిగారికల్గా అని నేను చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, అలిగారికల్గా అంటే కొన్ని ఉదాహరణలు. యేసయ్య మరి గుంపులో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఏమని చెప్పాలని ఆయన ఇష్టపడినా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెబితే ప్రజలకు అర్థమయ్యేది కాదు. కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో యేసయ్య కొన్ని చెప్పిన బోధలు శిష్యులకే బోధపడలే, శిష్యులకే అర్థం కాలే. లోపలికి వచ్చి, ప్రభువా ఆ విత్తనాల గురించి, విత్తే వాని గురించి మాట్లాడినావు కదా, మాకేం బోధపడలేదు ప్రభువా, ఏదో మరోసారి చెప్పు ప్రభు అంటే వారికి విశదీకరించి చెప్పేవాడు. కనుక యేసయ్య కూడా చాలాసార్లు ఆయన మాటలన్నీ కూడా మనుషులు చాలా సులభంగా అర్థం చేసుకోవటానికి ఉపమాన రీతిగా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు కూడా మరి అలిగారికల్గా అంటే కొన్ని స్టేట్మెంట్స్, కొన్నిసార్లు మనం దుఃఖంగా ఉన్నప్పుడు మన పొరుగు వారితో కానీ మన స్నేహితులతో అంటాం, ఒరే చాలా బాధ వేసిందిరా, దిండంతా మరి నీళ్లు మయమైపోయిందిరా, దిండంతా కూడా నిండిపోయినట్టు తడిచినట్టుగా ఏడ్చినానరా, నువ్వు ఏడిస్తే దిండు తడుస్తుందా అంటే దుఃఖం. ఎంత దుఃఖం ఉంటే నువ్వు ఆ మాట అంటావు. కొన్నిసార్లు కొన్ని దుఃఖమైన పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు పరుపంతా తేలిపోయేది అట్లా ఏడిచేసినరా అంటాం. నువ్వు ఏడిస్తే పరుపు తేలుతుందా? తేలదు కదా. అయితే భావోద్రికాలు కదా, కొన్నిసార్లు అలాంటి ఫీలింగ్స్ ఇలాంటి మాటల ద్వారా మనము వ్యక్తపరుస్తూ ఉంటాం. కనుక ప్రియమైన వారలారా, కొన్ని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ యొక్క కీర్తనలో ఒక అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. 46వ కీర్తనను నేను ఎన్నుకున్నాను. చాలామంది సేవకులు కూడా ఈ కీర్తన గురించి ఎన్నో విధాలుగా వారు వివరిస్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఆ పదాన్ని, ఆ అధ్యాయాలు చదివినా కూడా ఇంకా చదవాలనిపిస్తుంటుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది, ఇంకా మన యొక్క దగ్గరగా దేవునికి మనము రావాలా అనిపిస్తుంటుంది. ఈ యొక్క వాక్య భాగము నా జీవితానికి, ఈ సందేశము నా జీవితానికి ఎంతో ఆశీర్వాదదాయకంగా ఉన్నింది. నేను విశ్వసిస్తున్నాను, ఈ 46వ కీర్తనను మనము ధ్యానించుకుంటూ కొంత సమయం ముందుకు వెళుతున్న సమయంలో మీ జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయని నేను ఇష్టపడుతున్నాను, నేను ఆశిస్తున్నాను. కనుక యూదులకు పాటలంటే చాలా ఇష్టం. వారు యూదులు ఎన్నో ప్రార్థనలు చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏమి చెప్పినా కూడా వారు చెప్పేదంతా కూడా, వారు మాట్లాడినంతా కూడా పాట రూపంలోనే, కీర్తనల రూపంలో వారు ప్రార్థనలేమి, వారి యొక్క స్తుతి ఆరాధనేమి, కీర్తనలు పాటల రూపంలో యూదులు వారు దేవుని సన్నిధానంలో వచ్చి పాడుతూ స్తుతించేవారు. యూదులకు వేల కొద్ది కీర్తనలు ఉన్నాయండి. అయితే అన్ని వేల కొద్ది కీర్తనలు మన బైబిల్లో లేవు. బైబిల్లో కీర్తనలు ఎన్ని ఉన్నాయండి? 150 కీర్తనలు మాత్రమే. ఈ వేల కొద్ది ఉన్నటువంటి కీర్తనలను నెహెమియా, ఎజ్రా వీరిద్దరూ కూడా, నెహెమియా ఒక సంఘ పెద్ద, ఎజ్రా వచ్చి ఒక యాజకుడు. ఆ వేల కొద్ది కీర్తనలను వారందరూ పోగు చేసి ఒక స్థలంలో చేకూర్చి ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై 150 కీర్తనలను మాత్రం వారు సెలెక్ట్ చేసి బైబిల్లో పెట్టడం జరిగింది. ప్రశ్న, ఈ కీర్తనలను ఎవరు వ్రాసి క్రోడీకరించి ఎవరు అరేంజ్ చేసి పెట్టారు చెప్పండి? నెహెమియా, ఎజ్రా.
నెహెమ్యా ఎవరండి? సంఘ పెద్ద. ఎజ్రా పాస్టర్ గారు, అంటే యాజకుడు. యూదులు సేకరించినటువంటి ఉన్నటువంటి అన్ని కీర్తనలు వారు ఒక స్థలానికి తీసుకొచ్చి ఆత్మ ద్వారా ప్రేరేపించబడివై ఈ కీర్తన ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఈ కీర్తన కూడా సెలెక్ట్ చేసుకుందాం, ఈ కీర్తన కూడా బైబిల్లో పెడితే బాగుంటుంది అని వారు ఆలోచన చేసి ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై 150 కీర్తనలు మాత్రము పొందుపరిచి పరిశుద్ధ గ్రంథంలో పెట్టి మనకు ఇచ్చారండి. మరి ఈ కీర్తనలు ఎలాంటి సందర్భంలో రాశారంటే ఈయన దేవునికి వాక్యంలో చూస్తాం. ప్రేమైన వారులారా, యేసు క్రీస్తుకు పూర్వము 440 సంవత్సరాలకు మునుపు వారు చేరి ఈ కీర్తనల గ్రంథాన్ని వారు రచించి మాకు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఈ కీర్తనలు 150 కీర్తనలు 5 భాగాలుగా వారు విభజించారు. మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 41వ వచనం అధ్యాయం వరకు. ఎవరన్నా 1వ అధ్యాయం తెరవండి. పైన ఏమి రాస్తుంటే చూడండి. కన్నడలో కానీ తెలుగులో కానీ మీరు చూడండి. 1వ అధ్యాయం పైన ఏముంది? టైటిల్. అది వచనం కాదు, టైటిల్. 1వ అధ్యాయం పెద్ద టైటిల్ ఏముంది? ప్రథమ స్కందము, ప్రథమ భాగము, ఫస్ట్ పార్ట్. 1వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు మొదటి అధ్యాయం, మొదటి పార్ట్ అది. 42 నుంచి 72 వరకు. ఎవరైనా 42 అధ్యాయం పైన తీవండి. ద్వితీయ భాగము, ద్వితీయ స్కందము అంటే సెకండ్ సెక్షన్, సెకండ్ పార్ట్. థ్యాంక్స్. మరి 73వ కీర్తనకు రండి. 73వ కీర్తన నేర్చుకుంటున్నారా? అర్థమవుతోందా? 73వ కీర్తన పైన ఏం రాశారండి? తృతీయ స్కందము అంటే 3వ పార్ట్. 90వ అధ్యాయానికి రండి. 90వ అధ్యాయంలో పైన ఏం రాయబడింది? చతుర్థ స్కందము, చతుర్థ భాగము. చివరి పార్ట్కి వస్తాం. 107వ అధ్యాయంలో రండి. 107 అధ్యాయంలోకి పంచమ భాగము. ఈ ఇద్దరు సేవకులు కూడా చేరి ఈ 150 కీర్తనలను 5 భాగాలుగా చేశారు. 5 భాగాలుగా ఎందుకు చేశారు అంటే కొన్ని కారణాలు అందులో ఉన్నాయి. అందులో ఒక కారణం, యూదులకు మోషే రాసినటువంటి మొదటి 5 గ్రంథాలు, పెంటాట్యూట్స్ అని అంటాం, అవి వాళ్ళకి చాలా ప్రియమైనటువంటివి. తూచా తప్పకుండా వారు దాన్ని అనుసరించేవారు, తూచా తప్పకుండా వారు దాన్ని చదువుకుంటూ సాగేవారు. ఈ 5 గ్రంథాలు కూడా యూదులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి 5 అధ్యాయాలు. వారు ఎప్పుడు దిననిత్యం, ఇప్పుడు కూడా యూదులు దాన్నే చదువుతూ ఉంటారు. ఆదికాండం చూస్తే ఆరంభాల గురించి మాట్లాడుతుంది. మరి ఎక్సోడస్, నిర్గమకాండం మనం చూసినప్పుడు దేవుడు తన రాష్ట్రాన్ని, తన రాజ్యాన్ని ఎలాగా స్థాపించాడో ఆ యొక్క గ్రంథము ఆ విషయాన్ని గురించి మాట్లాడుతుంది. అయిన తర్వాత లేవి కాండంకి వచ్చేసరికి దేవుడికి మనం చేయవలసినటువంటి సేవల గురించి, ద సర్వీస్ అంటు ద లార్డ్, ఈ విషయాన్ని గురించి ఆ యొక్క లేవి కాండము, లేవి గ్రంథమంతా కూడా మాట్లాడుతుంది. అయిన తర్వాత సంఖ్యాకాండంలోనికి వచ్చేసరికి దేవుని దగ్గర మనం ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో, ఆ యొక్క మనము దేవునికి కలిగి ఉండవలసినటువంటి సంబంధాలను గురించి అక్కడ చూస్తూ ఉన్నాం. తిరిగి ద్వితీయోపదేశ కాండంలోనికి వచ్చేసరికి దేవుడు మీరు పలావగా ఈ విధంగా జీవించాలా, నా వాక్యంలో నేను ఈ విధంగా చెప్పాను, ఆ ప్రకారంగా మీరు జీవించాలా, ఆ ప్రకారంగానే మీరు ఈ లోకంలో నడుచుకొని పోవాలి అంటే దేవుడు పెట్టినటువంటి కొన్ని విషయాలు తిరిగి పదే పదే మనకు జ్ఞాపకానికి తీసుకొచ్చే గ్రంథము ద్వితీయోపదేశ కాండం. ఈ 5 అధ్యాయాలు, ఈ 5 పుస్తకాలు కూడా కీర్తనల గ్రంథంలోనికి వచ్చేసరికి ఆ 5 భాగాల్లో కూడా ఇవే ఉంటాయి. అర్థమైందా? కీర్తనల మొదటి భాగం గురించి, ఆ మొదటి స్కందములో ఆరంభాల గురించి,
రెండవ భాగంలో దేవుని రాజ్యాన్ని గురించి, మూడవ భాగంలో దేవుని సేవను గురించి, నాలుగవ భాగంలో దేవునితో మనం పెట్టుకోవాల్సినటువంటి రిలేషన్ గురించి, ఐదవ భాగంలోకి వచ్చేసరికి దేవుడు మనకు తిరిగి చెప్తున్నటువంటి కొన్ని మాటల గురించి అక్కడ చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క కీర్తనలు చదువుతున్నప్పుడు నీవే పరవశమైపోతావు. కీర్తనలు మామూలు చదువుతున్నప్పుడు ఊరికే ఉండటానికి కాదండి, నువ్వు చదువుతున్న ప్రతి అధ్యాయంలో కూడా, ప్రతి వచనంలో కూడా నువ్వు చూసుకోగలుగుతావు. అంత అద్భుతంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క గ్రంథాన్ని, కీర్తనల గ్రంథాన్ని రచించాడండి. మార్టిన్ లూథర్కి ఈ గ్రంథం అంటే చాలా ఇష్టం, కీర్తనల గ్రంథం అంటే చాలా ఇష్టం. అందులో 46వ అధ్యాయం అంటే, ఇంకా చాప్టర్ అంటే చాలా ఇష్టం. వేల సార్లు మార్టిన్ లూథర్ ఈ అధ్యాయాన్ని చదివేవాడు, ఈ పాటను పాడుకునేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ముందుకు చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని మనము ధ్యానించుకుంటూ పోతున్నాం. క్రీస్తుకు పూర్వము 580 బిఫోర్ క్రైస్ట్, 580 ఒక సంవత్సరాన ఈ యొక్క 46వ అధ్యాయాన్ని భక్తులు రాశారు, దేవుని బిడ్డలు రాశారు. అంటే 580 సంవత్సరాల క్రిందట, యేసుకు పూర్వము 580 సంవత్సరాల క్రిందట రాస్తే, ఈ రోజుకి లెక్క చేస్తే 46వ కీర్తన ఈ రోజుకు 2604 సంవత్సరాల క్రిందట వ్రాయబడిన గ్రంథం అది. 2604 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಬರೆದಂಥ ಅಧ್ಯಾಯ ಕೀರ್ತನೆಗಳು 46ನೇ అధ్యాయ. ఇన్ని వేల సంవత్సరాలు అయితే కూడా ఈరోజు మనం పాడుకుంటున్నామంటే, ఈరోజు చదువుకుంటున్నామంటే, ఈరోజు కూడా ఆ మాటలు సజీవంగా మన జీవితాలను మారుస్తుందంటే, ఈ యొక్క గ్రంథంలో, ఈ అధ్యాయంలో, ఈ కీర్తనలో ఉన్నటువంటి దేవుని శక్తి నేను వివరించలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. 2604 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి అధ్యాయము కీర్తనలు 46వ అధ్యాయం. కనుక ఈ కీర్తనలు 46వ అధ్యాయానికి ఇప్పుడు నేను మీకు పరిచయం ఇవ్వాలి. పరిచయం ఇస్తే ఈ 46వ అధ్యాయం ఏంటో మీకు అర్థమవుతుంది. కనుక ఈ 46 అధ్యాయానికి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. 2వ రాజులు 19వ అధ్యాయము, యెషయా 37వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు రాసుకోండి, పెన్నులు తీసుకొచ్చుకున్న రాసుకోండి. యెషయా 37, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఈ 2 అధ్యాయాలు కూడా అలాగనే బైబిల్లో ప్రింట్ చేయబడ్డాయండి. పదాల్లో కూడా, తెలుగులో కన్నడలో కూడా ఎక్కడ కూడా తేడాలు లేవు. ఫుల్ స్టాప్ ఉన్న జాగలో ఫుల్ స్టాప్ ఉంది, కామ ఉన్న జాగలో కామ ఉంది. మొదటి వచనంలో ఏముందో ఈ అధ్యాయంలో కూడా అదే వచనం. ఆ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో ఈ అధ్యాయంలో కూడా అన్ని వచనాలు. ఈ 2 చాప్టర్లు మాత్రము మక్కీ టు మక్కీ, అంటే సేమ్ టు సేమ్ ఉన్న అధ్యాయాలు. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజులు 19వ అధ్యాయము, యెషయా 37వ అధ్యాయము మీరు చదివితే కీర్తనలు 46వ అధ్యాయానికి ఇంట్రడక్షన్గా ఉంటుంది. అది కీర్తనలు 46వ అధ్యాయం నువ్వు అర్థం చేసుకోవాలంటే యెషయా 37, 2వ రాజులు 19 అధ్యాయం మీరు చదవాలి. అదేవిధంగా మరొక 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయంలో కూడా ఇదే కథనే అక్కడ కూడా వ్రాయబడి ఉంటుంది. అయితే కొంత మార్పులు చేసి అక్కడ రాశారు. ఈ 3 అధ్యాయాలు కూడా కీర్తనలు 46వ అధ్యాయానికి ఇంట్రడక్షన్గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయకాలాన్ని మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 3 అధ్యాయాలు చదవండి, పదే చదవండి. అయిన తర్వాత 46వ అధ్యాయానికి రండి. దేవుడు మీ జీవితంలో ఎలా కార్యం చేస్తాడో మీకే అది అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు దేశము దేవుడు ఎన్నుకున్నాడు.
ఇశ్రాయేలు దేశం ఎన్నుకున్న సమయంలో ఆ ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విభజించబడి ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎలా ఉంటుందో కదా, మొట్టమొదట ఒకటే దేశంగా ఉంది ఆంధ్ర. ఇప్పుడు విడిపోయి 2 రాష్ట్రాలని, ఏమి ఆంధ్ర తెలంగాణ. ఇశ్రాయేలీలు కూడా అప్పుడు ఒక రాష్ట్రంగా ఉన్న, ఒక దేశంగా ఉన్నవారు వారు విడిపోయి 2 దేశాలుగా మారినారు. 10 దేశాలు కలిసి ఒక రాష్ట్రంగా మారింది ఇశ్రాయేలుని. మరియు 2 దేశాలు వారు వేరుపడి యూదా రాష్ట్రంగా మారారు. ఈ యొక్క రాష్ట్రాలు మనం చూస్తూ పోతున్నప్పుడు 722వ సంవత్సరాన అస్సిరియా దేశపు రాజు ఈ ఇశ్రాయేలుపై దండెత్తి వచ్చి ఇశ్రాయేలును నామరూపంగా దేశమే లేకుండా ఆ ఇశ్రాయేలందరినీ కూడా ఓడించి దేవుని బిడ్డలందరినీ కూడా ఆ రాష్ట్రం నుంచి తరిమి బయటికి పంపించేశాడు. ఇంకా మిగిలింది ఒకే ఒక రాష్ట్రం, యూదా. ఈ యూదా దేశానికి పైనకి అస్సిరియా రాజు దండెత్తుకొని యుద్ధానికి వస్తున్నాడు. ఆ సమయంలో ఈ యూదా దేశంలో హిజ్కియా, యెషయా ప్రవక్త, మరి ఈ యూదా రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో 5 నుంచి 6,000 మంది జనసంఖ్య జీవించేవారు ఆ ఊరిలో. ఈ యొక్క యెరూషలేమును మనం చూసినప్పుడు, యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని ఎవరు కట్టినారండి చెప్పండి ఒకసారి. యెరూషలేము దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు? సొలొమోను. సొలొమోను యెరూషలేము ఆలయాన్ని నియమించినాడు. సొలొమోను ఎందుకు ఆ యెరూషలేములో ఆ యొక్క కొండపైన ఆ ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడంటే, భూగర్భానికి అది సెంటర్, ఇక్కడి నుంచే నేను పరిపాలన చేస్తాను, దేవుని ఆరాధించడానికి ప్రజలందరూ కూడా రావటానికి ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుందని ఆ యెరూషలేము కొండపైన సొలొమోను రాజు ఎంత అద్భుతంగా ఆలయాన్ని కడతాడు. ఆ ఆలయాన్ని కట్టి దాన్ని చుట్టూ ప్రాకారాలు వేస్తాడు, అంటే పెద్ద పెద్ద గోడలు కడతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నోసార్లు ఆ యొక్క యెరూషలేము యొక్క ఆ గుడి ధ్వంసమైనట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ 722వ BCలో మనం చూసినప్పుడు నెహెమియా కాలంలో తిరిగి ఆలయం కట్టబడింది. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని పిల్లలు యూదా ప్రజలందరూ కూడా ఆలయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ దేశము చాలా సుఖంగా సమాధానంతో ఉన్నది. అలాంటి సమయంలో అస్సిరియా దేశపు రాజు ఈ దేశాన్ని కూడా నేను దండెత్తిపోయి, ఈ దేశాన్ని కూడా నేను గెలుచుకొని, వీరినందరినీ కూడా కబ్జా చేసుకొని నా దేశానికి తీసుకుపోవాలని ఆ యొక్క అస్సిరియా దేశపు రాజు బయలుదేరుతున్నాడు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీల యూదా రాష్ట్రాన్ని పైనకి, వీరి మీదకి యుద్ధం ప్రకటించాడు. నేను వస్తున్నాను, మిమ్మల్ని అందరూ కూడా నేను యుద్ధము చేసి మిమ్మల్ని అందరినీ ఓడించి నేను నా దేశానికి ఈ ప్రజల్ని ఎత్తుకొని పోతానని. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హిజ్కియా ఏం చేస్తాడంటే, ఈ రాజు ఏ విధంగానైనా మా రాష్ట్రానికి పైన యుద్ధానికి ప్రకటిస్తాడు గనుక ఈ యొక్క యుద్ధానికి రాకమునుపు మరొక విషయం నేను మర్చిపోయానండి, నేను చెప్పాలి. యెరూషలేము ఎంత ఎత్తులో కట్టబడిందంటే, అంత భవ్యమైన భవనానికి ఆ దేశంలో లోపల కోటలో ఉన్న ప్రజలకి తాగటానికి, జీవించటానికి వారికి నీళ్లు కావాలా. అయితే యెరూషలేము ఎత్తైన పట్టణం, ఎత్తైన ప్రాంతంలో అది కట్టబడింది కనుక దానికి దూరంగా ఉన్నటువంటి యోర్దాను నుంచి, ఆ యోర్దాను నది నుంచి వాటర్ సప్లై ఎక్కడికి వస్తూ ఉన్నది? యెరూషలేముకి వస్తూ ఉన్నది. చాలా దూరం, చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే యెరూషలేము దగ్గరికి వస్తున్న సమయంలో ఆ యొక్క ఆనకట్ట, ఆ యొక్క నదిని, కెనాల్ని తీసుకొని వస్తున్న సమయంలో యెరూషలేము దగ్గరికి వచ్చేసరికి ఎత్తైన ప్రాంతము, చాలా చాలా కొండలు ఉంటున్నాయి, నీళ్లు ఏకంగా రాలేవు యెరూషలేము దగ్గరికి. కనుక సొలొమోను రాజు ఏం చేశాడంటే, నీళ్లు యెరూషలేము పట్టణానికి తీసుకురావటానికి అడ్డంగా ఈ కొండలు ఉన్నాయి కనుక ఎత్తైన ఎత్తుగా కొన్ని బ్రిడ్జెస్ కట్టినాడు. ఆ బ్రిడ్జెస్ని ఆక్వాడక్ట్స్ అంటారు. మరి ధవళేశ్వరంలో, మరి ఆంధ్రాలో కూడా ఈ టైప్ ఉంది. అంటే ఎక్కడ నీళ్లు పారవో
ఆ బ్రిడ్జ్ను ఆ ఎత్తుకు తీసుకొస్తే నీళ్ళు అలాగా స్మూత్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం చూస్తే గిన బ్రిడ్జిలో కింద నీళ్లు పోతూ ఉంటాయి, మనుషులు పైన బ్రిడ్జ్ మీద పోతూ ఉంటారు. సామాన్యంగా అది అలాగా మనం చూసేది. అయితే అక్వాడక్ట్స్ అన్నప్పుడు నీళ్లు పైన బ్రిడ్జ్ పైన పోతుంది, మనుషులు వాహనాలు క్రింద పోతాయి. ఇలాంటి వంతెనలు బ్రిడ్జెస్ని అక్వాడక్ట్స్ని సొలొమోను రాజు నిర్మించి యెరూషలేం ఆ యొక్క కోటకు బయట వరకు తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద కొలులాగా చేసి ఆ నీళ్ళంతా కూడా యెరూషలేం బయట ఆ కోట బయట పడేటట్లు చేశాడు. ఈ యొక్క యూదా దేశంలో జీవించే ప్రజలందరూ కూడా బయటికి రావాలా, నీళ్లు తీసుకోవాలా, వారి జీవితానికి కావాల్సిన అవసరమైన నీళ్ళను వారు తీసుకొని లోపల కోటలోనికి వెళ్ళేవారు. ఎప్పుడైతే అసిరియా దేశపు రాజు ఈ యొక్క రాష్ట్రం పైకి యుద్ధాన్ని ప్రకటించినాడో నెహెమ్యాకు చాలా భయం వేసి తన జనులందరినీ పెద్దలందరినీ కూడా పిలిచి ఈ యొక్క అసిరియా దేశపు రాజు ఇంకా మన పైనకి యుద్ధానికి ప్రకటన చేశాడు, వాడు మమ్మల్ని ఓడించడానికి వస్తున్నాడు. అయితే బయట నీళ్లు ఉన్నాయి కనుక మనం ఏం చేయాలా, ఈ బయట నీళ్లు ఉండకుండా ఈ యెరూషలేము పట్టణంలోనికి నీళ్లు తీసుకురావాలని అక్కడ ఏం చేశారంటే కొన్ని టనల్ నిర్మించినాడండి. కొన్ని గుహ, ఒక పెద్ద గుహ, అంటే ఆ నీళ్లు లోనికి ఆ యొక్క కోటలోనికి రావటానికి ఒక పెద్ద టనల్, దాన్ని హిస్కియా టనల్ అంటారు. మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి. ఈ రోజుకి అప్పుడు కట్టినటువంటి ఆ టనలే ఇప్పుడు మీ మొబైల్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. 2 అడుగులు వెడల్పు, 6 అడుగుల ఎత్తులో హిజ్కియా ఏం చేశారంటే వేగంగా ఆ పెద్ద గుహను ఆయన నిర్మాణం చేసి ఆ నీళ్ళన్నీ కూడా గుహ ద్వారా కోటలోనికి వచ్చేటట్లా చేసుకుంటాడు. కోటలోనికి వచ్చి చేసిన తర్వాత హిజ్కియాకి ఏమని తెలిసి వార్త వచ్చేస్తుందంటే ఇంకా చాలా దగ్గరగా వచ్చినాడు ఈ యొక్క అసిరియా దేశపు రాజు. ఎట్లా ఏ రోజైనా కూడా మా యొక్క కోటలోనికి పడవచ్చు, మమ్మల్ని వీడు ధ్వంసం చేసి మమ్మల్ని వాడు బానిసలుగా ఎత్తుకొని పోతాడని ఆలోచన చేసినప్పుడు తిరిగి పెద్దలన్నీ పిలిపించి అంటాడు, మీరంతా బయట ఉన్నటువంటి నీళ్ళంతా లోనికి వచ్చేసేయండి, ఇప్పుడు ఆ యొక్క వ్యాలీని అంటే ఆ టన్నల్ని ఆ గుహను ముచ్చేసేయండి అంటాడు. ఎందుకు ముచ్చేసేయమన్నాడు అంటే ఆ అసిరియా దేశపు రాజు యుద్ధానికి దగ్గరికి వచ్చినప్పుడు బయట నీళ్లు ఉన్నాయని చూస్తే మమ్మల్ని ఓడించి ఈ యొక్క యెరూషలేము పట్టణాన్నే వాడు క్యాపిటల్ సిటీగా చేసుకొని ఇక్కడి నుంచే పరిపాలిస్తాడు, ఇంకా మేము జీవించడానికి ఇక ఆస్కారమే ఉండదు అని అనుకొని ఆ విధంగా ఆ యొక్క వ్యాలీనంతా కూడా ముచ్చేస్తాడు. సరే, ఈ విధంగా ఉన్న సమయంలో ఇంకాక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఈ అసిరియా దేశ రాజు అంత దగ్గరకు వచ్చేస్తాడు. 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నప్పుడు తన సైన్యాన్ని పంపిస్తాడు, వెళ్ళండి ఆ యొక్క కోటను ముట్టడి చేయండి, ఆ యూదా దేశం దగ్గరికి పోండి, ఆ కోట చుట్టూ మీరు నిలబడని అంటాడు. అసిరియా దేశపు రాజు 185,000 సోల్జర్ను తీసుకొని వస్తున్నాడు. మీకు ఈ కథలాగా ఎందుకు చెప్తున్నానంటే మీరు సినిమా చూసినట్లే ఉండాలా, ఎందుకంటే వాక్యం తెరిస్తే ఈ మైండ్ సెట్లోకి వచ్చేసేయాలి. అందుకే చాలా శ్రమపడి చెప్తున్నాను. ఇది ప్రీచింగ్ టైప్లో లేదు, టీచింగ్ టైప్లో ఉన్నది. మీరు సినిమాకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు వివరిస్తూ ఉంటారు కదా, ఏందిరా నాయన సూపర్ రా ఆ పాట, అది చూడాలరా నువ్వు ఆ పాట చూడు, ఆ హీరో ఆ స్టెప్ వేసినట్టు చూసినావా, అక్కడి నుంచి ఇక్కడ ఎగిరినట్టు చూసినావా, ఆ సీన్ చూసినావా, ఏం రా వండర్ఫుల్, డబ్బు దానికి ఇవ్వాలరా అన్నటువంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ సినిమా వేరండి, ఇది మనం చదువుదాం, దీని సినిమాలాగా దీన్ని అర్థం చేసుకుందాం. ఇందులో చాలా ఉంది మీ జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండే విషయం. అందుకే 10-15 నిమిషాలైనా నేను ఇంత శ్రమపడి దీన్ని మీ కథలాగా మేము చెప్తున్నా. గనక ఈ అసిరియా దేశపు రాజు దగ్గరికి వచ్చేస్తాడు సెన్హెరీబ్. 7 కిలోమీటర్లు ఉన్నప్పుడు వీళ్ళకి వార్త తెలిసిపోయేస్తుంది. గబగబా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క యూదా రాష్ట్రం యొక్క కోట గుంబాలని ముచ్చేస్తారు. లోపల వీళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, బయట అసిరియా దేశపు రాజు సైనికులు ఉన్నారు.
అసిరియా దేశపు రాజు సైనికుల సంఖ్య ఎంతో తెలుసండి, 185,000 మంది. ఈ కోటలో ఎంతమంది ఉన్నారో 5 నుంచి 6,000 మంది దేవుని బిడ్డలు ఉన్నారు. వారితో పాటు ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు, హిజ్కియా కూడా వారితోనే ఉన్నాడు. ఇలాగా ఈ అసిరియా దేశపు రాజు ఈ కోట చుట్టూ ఈ 185,000 మందిని చుట్టుముట్టేసి మొదటి రోజంతా కూడా ప్రకటన చేస్తున్నాడు, మిమ్మల్ని మేము ఓడించడానికి వచ్చినాం, యుద్ధము మాదే. మీరేమో మీ దేవుని గురించి చాలా చాలా మాట్లాడుకుంటున్నారు, మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తారనుకుంటున్నాడు. యా దేవుడు కూడా మిమ్మల్ని విడిపించలేడు. మేము వచ్చినాం, యుద్ధం దాడి చేస్తాం, మిమ్మల్ని గెలుచుకొని మా దేశానికి మిమ్మల్ని బానిసలుగా తీసుకొని పోతాం అన్నటువంటి మాటలు మొదటి రోజంతా దొండోరు వేయించినారు. మొదటి రోజంతా అనౌన్స్మెంట్ వేశారు. రెండవ రోజు వచ్చింది. రెండో రోజు కూడా అదే, 185,000 మంది ఒక్కసారిగా మేము మిమ్మల్ని ఓడిస్తాం, మీ దేవుడు గెలుచుకోలేడు, మీ దేవుడు నుంచి మా చేతిలో నుంచి మీ దేవుడిని మిమ్మల్ని విడిపించలేడు అన్నట్టుగా గట్టిగా ఏడిశారు. అరుస్తూ అదే ప్రకటన రెండవ రోజు చేశారు. మూడో రోజు వచ్చేసింది. మూడో రోజు వచ్చినప్పుడు హిజ్కియా బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అసిరియా దేశపు రాజు వాడు మా మీదకి యుద్ధము చేయటానికి వచ్చేసినాడు. ఊరి చుట్టంతా కూడా, మా ప్రాకారం చుట్టంతా కూడా సైన్యాన్ని పెట్టేసినాడు. ఏ విధంగానూ చేసి మమ్మల్ని కాపాడవా, మమ్మల్ని రక్షించవా, మీ బిడ్డలు కదా మేమని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ముగించిన తర్వాత ఆ ఊరిలో ఎవరున్నారు? ప్రవక్త యెషయా ఉన్నాడు. అక్కడ దేవుడు ఏదైనా కార్యము చేయాలా, ఏదైనా చెప్పాలంటే ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. హిజ్కియా వెళ్ళి ప్రవక్త అయిన యెషయా దగ్గరికి వెళ్ళి, అయ్యా, పరిస్థితి ఇలాగుంది కదా, ప్రార్థన చేశాను, దేవుడు ఏమైతే మాట్లాడినాడో, ఏమి అవుతుందో, యుద్ధము మాదా లేకపోతే వాళ్ళు గెలుస్తారా చెప్పమన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా ప్రార్థన చేసి అంటాడు, యుద్ధము వాళ్ళది కాదు, యుద్ధము మనది. యుద్ధం మనది, గెలుపు మనదే. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. వెళ్ళు, లోపలున్న 500, 600, 6,000 ప్రజలకి చెప్పు, యుద్ధము మనదే. బెదరకండి, మీరు బెదరకండి, జడియకండి, భయపడకండి అని చెప్తే వెళ్ళి వాళ్ళకి చెప్పమని చెప్తాడు. హిజ్కియా వచ్చి యుద్ధము మనదే అంట, రేపు దేవుడు మన పరంగా పోరాడతాడంట, గెలుపు మనదైందంట. గనక ఏ విధంగా కూడా ఇంకా మీరు బెదరకండి, మీరు భయపడకండి, జడియకండి అని హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియా చెప్పినటువంటి మాటలు వారు విశ్వసించి, వారు నమ్మి ఒక పాట పాడారంట. ఆ పాటనే 46వ కీర్తన. ఇంత స్టోరీ ఉందండి 46వ కీర్తనకు. ఎప్పుడైతే ప్రవక్త అయిన హిజ్కియా మనదే యుద్ధం అని చెప్పినాడో, చాటించున్నప్పుడు వీళ్ళు మనదే యుద్ధము, మన పరంగా దేవుడు కార్యము చేస్తాడు అని 46వ కీర్తనను వారు పాడినారు. ఇప్పుడు 46వ కీర్తనకి ఇంతవరకు చెప్పింది ఏది? నేను ఇంట్రడక్షన్. ఇప్పుడు 46వ కీర్తనలోనికి వెళదాం. ముగించేస్తాను ఇంకొక 20 నిమిషాల్లో. ఏమని వారు పాట పాడినారంటే, ప్రియమైన వారులారా, ఆ 5-6 వేల మంది ఒక స్థలములో వారు ప్రోగు చేయబడి ఒక స్థలములో దేవునికి స్తుతి పాటలు పాడడం షురూ చేశారు. మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో మనకు నమ్ముదగిన సహాయకుడు కదా. ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯವಾಗಿದ್ದಾನೆ, ಆತನು ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ನಮಗೆ ವಿಶೇಷ. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ, ಕಡಲಲ್ಲಿ ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದರು ಭಯವಿಲ್ಲ, ಈ ಭೂಮಿ ಅಳೆದರು ನನಗೇನು ಎಂಬುದಾಗಿ ದೇವರ ಪ್ರಜರು 46ನೇ ಕೀರ್ತನೆ, ಇದೇ ಕೀರ್ತನೆ ಅವರು ಹಾಡಿದರು ಪ್ರಿಯರೇ. ಇವತ್ತು ನಾವು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಹಾಡನ್ನು ಹಾಡ್ತಾ ಇದ್ದೇವೆ.
ಅವರೇನಂತ ಹಾಡಿದರು? ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯದುರ್ಗವಾಗಿದ್ದಾನೆ, ಆತನು ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ನಮಗೆ ವಿಶೇಷ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, 185,000 మంది సైనికులు మనల్ని బయట చుట్టుముట్టినారా, మేము భయపడము. ನಮ್ಮ ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯದುರ್ಗವಾಗಿದ್ದಾನೆ. ಇಂಥ ಇಕ್ಕಟ್ಟಿನ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಸಿಲುಕಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಸುತ್ತಲೂ 185,000 ಜನ ಇದ್ದಾರೆ, 5,000-6,000 ಜನ ನಾವೇನು ಎಂಬುದಾಗಿ ಅವರು ಅನ್ನಿಲ್ಲ ಪ್ರೇರೆ. నావాదరు ఏనంటే ఏమన్నా ఆ ప్రవక్త ఏం విన్నాడో ఏమో, ఏం చేసినాడో ఏమో. 185,000 మంది మాకు దాడి చేసేకొస్తే 5,000-6,000 మంది ఎట్లండి వాళ్ళని గెలిపించేది? ಸಾಧ್ಯವೇ ಕಾದಿದೆ. ಸಾಧ್ಯವೋ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೋ ಎಂಬ ಹಾಡು ಆಡೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ನಮಗಾದ್ರೆ ಆಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ, ಆದರೆ ಅವ್ರು ಆಡ್ತಾ ಇದ್ದಾರೆ. మైండ్ సెట్ ನೋಡಿ. ಯಾಕೆ ಪ್ರಿಯರೇ ఇంత విశ్వాసం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ 5,000-6,000 మందిలో ఒరే దేవుడు మమ్మల్ని ఆ ఐగుప్తు దేశం నుంచి పిలుచుకుని వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది, ఎర్ర సముద్రము దాటించినాడు, మోషే మమ్మల్ని నడిపించినాడు, ఎన్ని అద్భుతాలు చేసినాడు. ఈ 40 సంవత్సరాల్లో బువ్వ పెట్టలేదా? చెప్పులు అడగనీయకుండా నడిపించినాడు కదా. ఒకే జత బట్టలతో 40 సంవత్సరాలు వేసుకొని తిరిగినామే. పొద్దున అంగి ప్యాంట్ వేసుకుంటే మరుసటి రోజు అంగి ప్యాంట్ చేంజ్ చేయాలి కదా. లేకపోతే ఈ ఎండాకాలంలో వాసన కొడుతుంది, కంప కొడుతుంది, దగ్గర ఎవరికి రాలేరు కూడా కదా. పర్ఫ్యూమ్స్ కొట్టుకోవాలా, ఏమేమో సెంట్లు వేసుకోవాలా. ఎంత పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా, ఎంత సెంట్ వేసుకున్నా మరుసటి రోజు మళ్ళీ అంగి మార్చాలా. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న అంగిలు అడగలేదా, చినగలే, వేసుకున్న చెప్పులు అడగలా. 40 సంవత్సరాలు బువ్వ పెట్టినాడు, 40 సంవత్సరాలు పగలు రాత్రి అనుకుంటా నడిపించినాడు. ఆ దేవుడు రా మా దేవుడు. 145 మంది ఏమీ వెళ్ళి ఏరి పాడేస్తాడు అన్నటువంటి విశ్వాసములో దేవుని ప్రజలు ఈ విధంగా పాడుతున్నారు. యోర్దాను అడ్డొచ్చింది మాకు. యోర్దాను అడ్డొస్తే ఏమన్నారు? దేవా యోర్దాను అడ్డొచ్చింది అంటే, దేవుడు యోర్దాన్ని 2 పాయలుగా చేసి గోడలుగా చేస్తే తన బిడ్డలు రాసిపోయినారు. హల్లెలూయా. వారికి ఇవంతా వచ్చేసిందండి. ఈ మొదటి వచనంలో వారికి సీన్ ఇది కనబడతా ఉంది. ఇంత గొప్పగా దేవుడు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చినాడు కదా. ఈ 185,000 మంది కేర్ నాట్ హూ కేర్స్ అన్నటువంటి విశ్వాసంలో ఎంత విశ్వాసం ఉంటే ఈ పాట పాడతారండి. మనకి విశ్వాసం లేకుంటే మనం ఇంకా పాటలా ఏంలా అక్కడ నుంచి జాగా ఖాళీ చేసి పైసం వదిలియాప ఎందుకు వచ్చిందంట అని కదా. 2వ వచనం చూద్దాం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు ములిగినను, వాటి చలములు ఘోషించుచున్న నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎట్లా పాడుతున్నారు చూడండి. భూమి అదిరిపోయినను, కొండలు తత్తరిల్లినను, అయిన తర్వాత భూమి మార్పు చెందినను, నడి సముద్రములో పర్వతాలు మునిగిపోయినను, మేమైతే మేము భయపడము. వారికంతా సీన్ అర్థమైపోయేసింది ప్రియమైన వారులారా. దేవుడు చేసిన కార్యాలు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు చేసిన కార్యాలని వారు నెమరు వేసుకుంటున్నారు. పాట రూపంలో దేవునికి స్తుతిగానాలు చేస్తున్నారు. పాట రూపంలో స్తుతిగానాలు చేస్తున్నారు. 4వ వచనాన్ని మనం చదువుదాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరచుచున్నది. ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయేసింది. కొంతమంది అందులో మాట్లాడుతుంటారు, అయ్యా 185,000 మంది చుట్టేశారు, లోపల మనం ఉన్నాం, నీళ్ళన్నీ లోపలికి కోటలోనికి వేసుకున్నాము, రేపొద్దున ఈ నీళ్ళు అయిపోతే ఎట్లా? వాడు 2 రోజులు అర్పించినాడు, 3వ రోజు రేపు యుద్ధానికి వస్తానన్నాడు. వాడు యుద్ధానికి రాకుండా ఇంకా అక్కడే అరుచుకుంటూ అంటే లోపల నీళ్ళు అయిపోతే తినటానికి ఎట్లా, తాగటానికి ఎట్లా, ఏం స్నానాలు చేసుకోవాలి అన్నటువంటి కొంతమంది అంటున్నారు. ఈ 6,000 మందిలో వీరేమని పాట పాడుతున్నారంటే ఈ పాట పాడుతున్నారు. ఆయనకు నీళ్లు సప్లై చేసేది ఏం లేదు, బండ నుంచి నీళ్లు తీసుకొచ్చిన దేవుడు మనకు నీళ్లు ఇవ్వడా? ఏమా ఎండి అదే ఆ చెరువు ఎండిపోతే ఆ లోపల నీళ్ళంతా ఎండిపోతే దేవుడు మమ్మల్ని చంపేస్తాడా? మనము నమ్ముకున్న దేవుడు మనల్ని చంపే దేవుడు కాదు. మేము నమ్ముకున్న దేవుడు నీళ్ళు ఆరిపోతే కూడా ఊటను పుట్టించి పరిస్థితులను తారుమారే చేసేది.
ప్రియమైన వారలారా, ఒక సంఘటన. యోర్దాను ప్రాంతంలో ఇప్పటికీ అక్కడ ఒక మాస్క్ ఉందండి. ఇప్పుడు ఆ మాస్క్ అంటే ముస్లిమ్స్ వెళ్తా ప్రార్థన చేస్తారు కదా, అక్కడ ఒక మసీద్ ఉంది. అది పెద్ద మసీద్ ఏమి కాదు, ఇప్పటికీ ఉంది యోర్దానులో. సెంట్రల్ జోర్దాన్లో ఆ యొక్క మసీద్ ఉంది. చాలామంది కూడా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ మసీద్ దగ్గరికి వారు తీసుకొని చూస్తూ ఉంటారు అన్నమాట. అది ఏమిటంటే, ఆ మసీదులో కొంచెం దిగుకి కిందికి దిగిపోతే ఒక పెద్ద బండ ఉంది, పెద్ద రాయి, ఏమి లేదు అక్కడ. మళ్ళీ ఆ రాయి కిందికి దిగితే అక్కడ ఒక ఊట ఉంది. ఆ యోర్దాను ప్రాంతంలో ఇప్పటికి దాదాపు 6 నుంచి 7 లక్షల మంది నివాసము చేస్తున్నారు. ఆ 7 లక్షల మందికి కూడా ఈ స్థలము నుంచేనే, ఈ ఊటలో నుంచేనే, ఈ బండ కింద నుంచే వచ్చే నీళ్ళు ఇప్పటికీ పారుతున్నాయి. ఎండాకాలం దానికి సంబంధం లేదు, చలికాలం దానికి సంబంధం లేదు. ఇప్పటికీ అక్కడున్న శాస్త్రజ్ఞులు వారికి అంతు పట్టదు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అని. ఆ ఊటలో నుంచేనే కూడా యావత్ ఆ ఏరియాకంతా కూడా నీళ్లు దొరుకుతున్నాయి. వారు ఏమంటారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారంటే, మా ఖురాన్లో చెప్పబడింది, మోసా దేవుడు ఆ ప్రజలను తీసుకువెళ్తున్నప్పుడు నీళ్ళు లేకపోతే కొట్టమన్నాడు, కొడితే వచ్చిన నీళ్ళండి ఇవి, ఈ బండనే కొట్టినాడని వాళ్ళ విశ్వాసం. ఉండొచ్చేమో, మాకు తెలియదు. అయితే ఒకటి మాత్రం, దేవుడు చేసిన అద్భుతమైన కార్యమండి. మన దేవుడు కాచి కాపాడేవాడు. పెను తుఫానులు వచ్చినా, నీళ్లు కొట్టుకొని వచ్చినా, ముంచుకొని వచ్చినా, మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మరొక సంఘటన నేను చెప్తానండి. 2004లో ఇండోనేషియాలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది. మన భారతదేశంలో కూడా సునామీ వచ్చింది. ఆ ఇండోనేషియా ప్రాంతంలో 10,000 మంది అప్పుడు జీవించేవారు. ఎప్పుడు? 2004లో. ఇది నడిచినటువంటి ఘటన. దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయో మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఆ ఇండోనేషియా ప్రాంతంలో అందరూ కూడా ముస్లిమ్సే. సువార్త చెప్పడానికి లేదు, ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదు. ఉన్నారు అక్కడ ఒక 370 మంది, 380 మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. క్రిస్మస్ దగ్గర పడుతుంది. క్రిస్మస్ దగ్గర పడుతున్నప్పుడు ఆ ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా కూర్చొని మాట్లాడుకున్నారంట. ఏమని? ఒరే, రేపు 25 వస్తుంది, వీరు బాగా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటారు. ఇదేందిరా, మనం ఎక్కువ ఉంటే మనం ఎక్కువ ఉంటే వీళ్ళేమి క్రిస్మస్ ఆధారం చేసుకుంది కనుక వెళ్ళి చెప్దాం వాళ్ళందరినీ, పెద్దవాళ్ళని పిలిపించి, పండుగ వస్తే పండుగ చేసుకోకూడదు, మీరు పాటలు పాడకూడదు, క్రిస్మస్ పండుగ చేసుకోనేకూడదు, మీరు చేసుకుంటే మిమ్మల్ని బయటకు వేస్తాం అన్నప్పుడు ఆ 370 మంది వారు మాట్లాడుకున్నారంటే, సరేలే సాయంకాలం అవుతుంది. వారందరూ ఏమని మాట్లాడుకున్నారంటే, ఈ ఊర్లో కొండ ఉంది కదా, కింద వాళ్ళు ప్రార్థన చేసుకోకూడదు అన్నారు, పండుగ చేసుకోకూడదు అన్నారు. ఏం తిండి పదార్థాలన్నీ కట్టుకున్నారు, మూట కట్టుకున్నారు, అన్నీ తీసుకున్నారు, బట్టలన్నీ తీసుకున్నారు. 25వ తారీఖు రాత్రి కొండకి ఎక్కిడిస్తాం, కొండ మీద దేవుణ్ణి ఆరాధించుకుందాం, స్తుతి ఆరాధన అయిన తర్వాత పండుగ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, బాగా తిందాం అని కొండ ఎక్కేశారు 370 మంది. రాత్రంతా ప్రార్థన చేశారు, రాత్రంతా వాక్యాన్ని చదివినారు, రాత్రంతా సువార్త విన్నారు, రాత్రంతా కూడా ప్రైసెస్ జరిగినాయి. అంతా చేసుకొని బాగా భుజించి నిద్రపోయినారు. తెల్లవారుజామున 4-5 గంటలకు లేచి కిందికి దిగేసి వస్తే ఊరే లేదు, కింద ఊరే లేదు. ఊరే రాత్రే సాయంత్రమే కదరా కొండ ఎక్కి పైకి వచ్చినాము, మా ఇళ్ళు కనబడటం లేదు, మా మామ మా నాయన వాళ్ళు ఆ గేరులో వీళ్ళు ఆడ కనబడటం లేదు, ఊరే లేదు. రాత్రికి సునామీ వచ్చి ఊరినే కొట్టేసుకుపోయేసింది. బతికి బయటపడిన వారు దేవుని నమ్ముకున్న బిడ్డలు. ఇది ఆశ్చర్యం కాదండి? ఒకవేళ సరేలే మేము పైకి పోములే, దేవుని ఆరాధించుకోకూడదు అన్నారు కదా, లేదులే మేము ఆరాధించుకోములే, పండగ చేసుకోములే అని ఉంటే వీళ్ళు కూడా ఆ సునామీలో కొట్టుకుపోయేవారేమో. మన దేవుడు నమ్ముకోదగిన దేవుడు. ఆపత్కాలములో ఆయన మనకు
మమ్మలను ఆదుకునే దేవుడండి. హల్లెలూయా. అదే 4వ వచనంలో ఆయన చూస్తున్నా. 4వ వచనంలో ఏమని అంటున్నాడు? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోతుని మందిరం, పరిశుద్ధ స్థలమును సంతోషపరచును. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఏ పట్టణంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ వ్యక్తి జీవితంలో దేవుడు ఉంటాడో వానికి చలనం ఉండదు. అంటే నిలకడగా నిలిచిపోతాడు వాడు. షేక్ కాడండి. పరిస్థితులు రానిగాక, వాని జీవితంలో భిన్నమైన పరిస్థితులు ఎదిరించిన గాక, ఏదైనా వాని జరిగిన గాక వాడు అల్లాడడు. దానికి ఒక ఉదాహరణ ఉంది కదండి. నిండుకుండా ఏమి తొలగుతుందా? తొలకదు కాదు, తొలకనే తొలకదు. నిండుకుండా ఖాళీ తొలగదండి, తొలకనే తొలగదు. ఎవరి జీవితాల్లో అయితే యేసు ఉంటాడో, ఎవరి జీవితాల్లో అయితే రక్షకుడు ఉంటాడో ఆ పట్టణానికి, ఆ వ్యక్తికి చలనం ఉండదు. ఇంక చలింపు లేదండి, తిరిగే లేదు. అలాగా మన దేవుడు కార్యం చేసే దేవుడు ఉన్నాడు. 6వ వచనంలోకి వస్తాం. 6, 7, 8, 9 చదివేస్తున్నాను నేను. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి, ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనము కలుగు చేయుచున్నాడు. ఆయనే బూది గంధముల వరకు యుద్ధములు మాన్పువాడు. వీళ్ళు ఎంతమంది వచ్చినారో? 1,85,000 మంది 6,000 మందిని ఓడించడానికి వస్తే వీళ్ళు ఏమంటున్నాడు? ఆయనే యుద్ధములను మాన్పువాడు. వీళ్ళేం యుద్ధము చేసేందుకు వచ్చినారు? రే మీరు, మా దేవుడు మీ యుద్ధాన్ని మానుపుతాడు, తిప్పి కొడతాడు అని పాట పాడుతాను. ఇవన్నీ పాటలండి. వాళ్ళు పాట రూపంలో వారు పాడి దేవుని స్తుతించినారండి. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడిరి. ఆయనే భూమి మీద నాశనం కలుగు చేయుచున్నాడు. ఆయన బోధి గంటల వరకు యుద్ధంలో మాన్పోవాడు. వెల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే కదా. 9 సూచక క్రియలు దేవుడు మోషే ద్వారా చేయించినాడు. ఫరోకు తల దెమ్మ తిరిగిపోయింది. ఏమి చేస్తే కూడా లాస్ట్కి ఇశ్రాయేల్ ప్రజలు తీసుకుపోతానంటాడు కదా వీడు. ఏ విధంగా వీళ్ళు పోతే ఇంకా మా ఐగుప్తు దేశమే కూలిపోతుంది. మేము పోవాలి ఇటుకలు చేసేదానికి, మేము ఒళ్ళుంచి పని చేయాలా. వీళ్ళు పని చేయించుకునే వాళ్ళకి మేము పెట్టుకుంటే బానిసలుగా తీసుకొస్తే వీడేం పెద్ద నాయకుడు బయలుదేరినాడు మాకు వ్యతిరేకంగా, దేవుని ప్రజలన్నీ తీసుకుని పోతాడంట అని ఏమేమో చేసినాడు. దేవుడు 9 కార్యక్రమాలు చేస్తే కూడా ఫరోకు ఇంకా కఠినమైపోయింది హృదయం. చివరికి అంటాడు, మోషే ప్రజలన్నీ తీసుకుని గెట్ అవుట్, ఐగుప్తు నుంచి పో, నీ ముఖమే నాకు చూపెట్టద్దు అంటాడు. తీసుకుపో, అందరిని తీసుకుపో, రాత్రి తీసుకుపో, ఏమేముందో అది ఉడ్చుకొని పోయేసాయి. రేపు పొద్దున నువ్వు ఉండకూడదు, ఇశ్రాయేలీయులు ఉండకూడదు అన్నాడు. చివరికి దేవుడు ఏం చేశాడండి? మోషేను కాపాడినాడు, ఇశ్రాయేల్ని బిడ్డల్ని ఉంచినాడు. ఎవరైతే ఉండకూడదని చూసుకున్నాడో ఫరోను లేపేసినాడు, ఫరో సైన్యాన్ని లేపేసినాడు దేవుడు కదా. ఎర్ర సముద్రంలో ఎవరండి మునిగిపోయింది? ఫరోనా, ఫరో సైన్యమా? మోషేనా, మోషే అనుచరులా? ఫరో అన్నాడు 9వ మిరకల్ జరిసినప్పుడు, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఫెలో, గెట్ అవుట్ అన్నాడు. మోషే, నా ముఖం నువ్వు ఇంక చూడవు కూడా, నువ్వు బతుకుంటే కదా నువ్వు చూసేదానికి. ఇంకా అదే రాత్రి ఐగుప్తు ప్రజలు, ఫరో వారి రథములు కూడా ఆ ఎర్ర సముద్రంలో పడి నాశనం అయ్యేటట్లా చేసినాడు. అదే మాటలు ఇక్కడ ఆయన 6, 7, 8, 9లో చెప్తున్నాడు. 10వ వచనానికి వచ్చేస్తాను, ముగించేస్తున్నాను నేను. 10వ వచనం చూడండి అక్కడ, కన్నడలోను ఆ తెలుగులోను. 10వ వచనానికి, ఆ 10వ వచనం పక్కన తెలుగులో చదవండి. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. కరెక్టా? ఆ కన్నడలో కూడా నానే దేವರು ಲೋಕದ ಸಮಸ್ತ ಜನಗಳಿಗೂ సేవాధిపతియు నానే ఎందు ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. ఈ మాట పక్కల ఒక లైన్ ఉంది, తెలుగులో కూడా కన్నడలో ఉంది ఆ లైన్ ఒకటి. బైబిల్ చదువుతున్నప్పుడు లైను, కామాలు, సెల కొన్ని పదాలు వస్తాయండి. అది మీరు ఎందుకు అని మీరు తెలుసుకుంటే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది.
ఇక్కడ కూడా ఈ 10వ వచనంలో ఆ మాట చెప్పక మునుపు ఒక చిన్న లైన్ ఉంది కదా, అవునంటారా కాదంటారా చెప్పండి. ఊరకుండుడి అనే పక్కన ఒక చిన్న ఉంది. అంటే దిస్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పే మాటలు అవి, దేవుడు ఇచ్చే డైలాగ్. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? లోపల పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. యుద్ధానికి వచ్చి రావడానికి 185,000 చుట్టుముట్టినారు. బయటికి పోవటానికి లేదు, వాళ్ళు లోపలికి రావటానికి లేదు. ఇలాంటి కష్ట సిద్ధమైనటువంటి స్థిరమైనటువంటి పరిస్థితిలో పాట పాడి ఆమేనని చెప్తున్నారు. అయిన తర్వాత దేవుడు వారి సీన్లోకి వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ యొక్క ప్రైజెస్ నేను విన్నాను, మీ వర్షిప్ నేను విన్నాను. అంత మాత్రమే కాదు, నేనే మీ మధ్యకు దిగి వచ్చినాను. దిగి వచ్చి వారికి ఏమంటున్నాడు? ఊరకుండుడి, చాలు, ఇంకా మీ ప్రైజ్ వర్షిప్ చాలు, ఇక నేను ఎంటర్ అవుతాను నేను సీన్లోకే అని యేసయ్య దేవుడు, యెహోవా దేవుడు అక్కడికి వచ్చి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. మీరు పైనంతా స్తుతించినారా, పాడినారు కదా, నన్ను ఆరాధించినారు కదా. ఒక సేవకుడు అంటాడు, ప్రియమైన వారలారా, నువ్వు స్తుతిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంట. నీవు బాధలో ఉన్నప్పుడు మొరపెడితే దేవుడు కొన్ని సందర్భాల్లో తన దూతలను పంపిస్తాడంట. అయితే నీవు స్తుతిస్తే దేవుడే దిగి వస్తాడంట. హల్లెలూయా. స్తుతిస్తే దేవుడే. స్తుతుల మధ్యలో సింహాసం కదా, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల మొరలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీ. అదే అండి 46వ కీర్తన. వారు పాడినారు, దేవుడు ఆలకించినాడు. దేవుడు వారి మధ్యకు వచ్చి ఊరకుండుడి, దేవుడు కార్యము చూడుడి అంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడితో నేను ముగిస్తే ఇంకా చివరిగా ఎండ్ స్టోరీ అర్థం కావాలి కదా మాకు. అన్నా ఇంతంతా చెప్పినావు, బాగుంది, ప్రార్థన చేసినాడు, దేవుడు ఆలకించినాడు, దేవుడు వారి మధ్యకి దిగొచ్చినాడు. మరి కథ లాస్ట్ ఎండింగ్ సీన్ ఏమన్నా అని అంటే, ఎండింగ్ సీన్ మనం చూడాలంటే యెషయా గ్రంథము 37వ అధ్యాయము తిప్పండి. ఇప్పుడు చదవండి, ఎవరన్నా కన్నడలోనూ చదవండి, తెలుగులోనూ చదవండి. యెషయా 37:36 వచనం. తెలుగులో మొదట ఎవరన్నా చదవండి. అప్పుడు యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మంది. అనా 185 అని మళ్ళీ ప్రసంగంలో 20-30 తుళ్ళు గుద్ది చెప్పినావనా, యాడుందనా ఆ నంబర్ అంటే ఈడుంది నంబర్ ఆడ కదా, 37-36లో ఉంది. ఓకే, చదువు. 187,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ కళేబరములుగా ఉండిరి. 3వ రోజు సాయంకాలము వీరు ప్రార్థన చేస్తున్నారు. బయట అస్సిరియా దేశపు రాజు అన్నాడు, 3వ రోజు సాయంత్రము ఈ అనౌన్స్మెంట్ వాడు చేస్తున్నాడు, రేపు పొద్దున్నే వస్తాను నేను మిమ్మల్ని మీ కోట మీదకి, మీ కోట గుంబాలు విరగొడతాను, మీ కోటలను నాశనం చేస్తాను, లోనికి నేను దూరుతాను, యా దేవుడు రక్షిస్తాడు చూస్తామని వారు బయట ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అస్సిరియా దేశపు రాజును మరి సైనికులు ఈ ఘోషణ చేస్తుంటే సాయంకాలం లోపల వీళ్ళేం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, విశ్వాసముతో పాటలు పాడుతున్నారు, విశ్వాసముతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుడే వారి మధ్యకి దిగొచ్చి ఊరకుండుడి అన్నాడు. వీరి మధ్యకి వచ్చి వారికి అభయాన్ని ఇచ్చినాడు. బయట ఏం నడిచింది? ఆ రాత్రే దేవుడే ఒక దూతను పంపిస్తే ఒక్క దూత వెళ్ళి 180,000 మందిని సంహరించినాడండి.
ఉదయాన్నే లేస్తే 185,000 మంది, ఒక్కడు కూడా సజీవంగా లేడు. యుద్ధం ఎవరిదండి? యుద్ధము యెహోవాదే అని నువ్వు ఎప్పుడు చెప్పినప్పుడు చాలాసార్లు కూడా యుద్ధము యెహోవాదే అని అంటాము, కానీ యుద్ధము యెహోవాకి చేయటానికి మనం అనుమతించము, మనమే చేస్తాం. చెప్పేదేమో యుద్ధము యెహోవాదే అంటాం, అన్నది అనిన్నట్టుగా చేస్తే నిజంగా దేవుడు సీన్లోకి ఎంటర్ అవుతాడు. నిజంగా ఎంటర్ అవుతాడండి. ఎన్నోసార్లు నా జీవితంలో అనుభవించినాను. ఎన్నోసార్లు పెద్ద పెద్ద సేవకులు, గణేష్ కానీ, అనిల్ కానీ, పుట్ట కానీ, శ్రీనివాస్ కానీ, ఇంకొకరు కానీ సేవకులందరూ కూడా ఈ ఒక్కడి నుంచి చెప్పగలరు, యుద్ధము నిజముగానే యెహోవాది. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యకి దిగి వచ్చినాను, యుద్ధము నాదే. వీళ్ళతో దేవుని బిడ్డల మధ్యలో ఎవరున్నాడో? దేవుడు ఉన్నాడు. వారి మధ్యలోనికి ఎవరు పోయినాడో? మరణదూత పోయింది. మరణకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురు వచ్చినను కూడా జయించే దేవుడు మనతో ఉన్నాడు, జీవాన్నిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, అదే దేవుడు నమగే ఆశ్రయ దుర్గ. హల్లెలూయ. దేవుడే మనకు ఆశ్రయం. ఈ యొక్క కీర్తనను ఆధారము చేసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పెద్ద పాటనే వారు రాశారండి. ఆ పెద్ద పాటనే రాశారు. చాలాసార్లు కూడా ఈ మెయిన్ లైన్ చర్చెస్లో వారు ఆ పాటను ఇంకను పాడుకుంటారు. చాలామంది ఒకవేళ ఎవరైనా సిఎస్ఐకి మెథడిస్ట్కి పోయిన వాళ్ళు ఉంటే గిన వారికి ఈ యొక్క పాట చాలా వాళ్ళ పరిచయం ఉంటుంది. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, ఆతాబునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఒక చరణం మాత్రం పాడినాను, 6-7 వచనాలు ఉన్నాయి అందులో. ఆ పాట పాడుతూ ఉంటే చాలాసార్లు ఎన్నో వేల సంవత్సరాల కిందట పురుషోత్తం చౌదరి గారు ఈ పాటను రాసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెట్టించారండి. ఇప్పటికీ పాడుకుంటారు. వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పాడుకుంటారు కదా. మన దేవుడు మమ్మల్ని ఆదుకునే దేవుడు. అందరూ లేచి నిలబడదాం, ఆ పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతించి ప్రార్థన ద్వారా ముగించుకుందాం. దేవుడు ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ. Anybody is there who can play keyboard? Okay. ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರೇರೆ ಇದು ನಿಂತುಕೊಂಡು ಈ ಹಾಡನ್ನು ಹಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ 46ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಕರ್ತನು ದೇವರು ತನ್ನ ಮಕ್ಕಳ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾದರೂ ಮಾಡಿದ್ದಾನೋ ಅವರು ಅನುಭವಪೂರ್ವಕವಾಗಿ ಅದನ್ನು ಧ್ಯಾನಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿದರು. ಪ್ರಿಯರೇ, ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ. ಸಂಕಟದಲ್ಲಿ ಆತನು ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಿನಗೂ ನನಗೂ ಸಿದ್ಧ ಸಹಾಯಕ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ. ಕಡಲಲ್ಲಿ ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದರು ಭಯವಿಲ್ಲ, ಈ ಭೂಮಿ ಅಳಿದರು ನನಗೇನು ಭಯವಿಲ್ಲ. ಕಡಲಲ್ಲಿ ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದರು ಭಯವಿಲ್ಲ, ಈ ಭೂಮಿ ಅಳಿದರು ನನಗೇನು ಭಯವಿಲ್ಲ. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟ
ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ. ಬೇರೆ ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗವಾಗಿದ್ದಾನೆ. ಈ ಭಾನುವಾರ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನು ಆರಾಧಿಸಲಿಕ್ಕೆ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ನೀನು ಬಂದಿದ್ದಿ. ಪ್ರೇನೆ ಸಹೋದರ ಸಹೋದರಿ, ನಿನ್ನ ಸಂಕಟ ಏನಾಗಿದೆ? ನಿನ್ನ ಕಷ್ಟ ನರಳಾಟ ಏನಾಗಿದೆ? ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬೇಕಾಗಿದ್ದ ಅವಶ್ಯಕತೆ ಏನಾಗಿದೆ? ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಏನು ಕೊರತೆ ಇದೆ? ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೀನು ಹಾದು ಹೋಗುತ್ತಿರುವಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗಿದೆ? ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೆ, ಇಸ್ರಾಯೇಲಿನ ಪ್ರಜರನ್ನು ಆತನು ಕಾಪಾಡಿಸುವ ದೇವರು. ಆತನು ತೂಕಡಿಸುವುದಿಲ್ಲ, ಆತನು ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಕಾಪಾಡುವ ದೇವರು ಪ್ರಿಯರೇ, ಆತನು ತೂಕಡಿಸುವುದಿಲ್ಲ, ಆತನು ನಿದ್ರಿಸುತ್ತಿರುವುದಿಲ್ಲ. ಸದಾಕಾಲವು ಸರ್ವ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ಆತನು ನಿನ್ನ ಸಂಗಡ ನಿನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದು ನಿನ್ನನ್ನು ನಡೆಸುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಒಂದು ವೇಳೆ ಯೇಸುವೆ ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾನು ಹಾದು ಹೋಗುತ್ತಾ ಇದ್ದೇನೆ, ಇಂಥ ಹಾದಿಯಲ್ಲಿ ನಾನು ಹಾದು ಹೋಗುತ್ತಾ ಇದ್ದೇನೆ, ಕಷ್ಟ ನನ್ನ నరలాట కర్తనే, ಬೇರೆಯವರಿಗೆ ಹೇಳಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ఆగుదిಲ್ಲ కర్తనే. స్వామి నా మొర వేరే వాళ్ళకి చెప్పుకోవటానికి కాదు నాయన స్వామి. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలని దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను. యేసయ్యా ఒక్కసారి నా వైపుకు చూడు. యేసయ్యా నా మొర ఆలకించు. నన్ను పారు చేయమన్నప్పుడు తన పిల్లల జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసిన దేవుడు. ఆ అభయము నీకు చెప్తున్నా టుడే. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఊరికి ఉండండి, నేను యుద్ధాలు చేస్తానంటున్నాను. మీ పరిస్థితుల్లోనికి నేను ఎంటర్ అవుతానంటున్నాను. ఈ ఉదయకాలాన దేవుడు మీ యొక్క స్థితిగతుల్లోనికి ఆయన ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనుమతి నువ్వు ఇచ్చాలి. నువ్వు అనుమతిస్తే ఆయన వస్తాడు. నువ్వు అనుమతిస్తే ఆయన మీద ఆదుకుంటే నీ యుద్ధాలు ఆయన చేస్తాడు. నీ యుద్ధాలు అది నీ యుద్ధాలు కావు, అవి దేవుని యుద్ధాలుగా మన దేవుడు భావిస్తాడు. ప్రేమైన బిడ్డ, నీ యుద్ధాలు నీవు చేయలేవు కూడా. నీవు ఓడిపోతావు. నీ సొంత యుక్తి బుద్ధితో జ్ఞానంతో శక్తితో నువ్వు చేస్తే నీవు ఓడిపోతావు. నా అవసరత నీకుంది. నీ యుద్ధాన్ని నేను చేస్తాను. నీ యుద్ధాలు నేను చేస్తాను. జయమును నీకు తీసుకొస్తాను. నీవు నమ్ముకున్న దేవుడు నేనే అని నాకు ఘనత కీర్తి తెచ్చుకోవటానికి అద్భుత కార్యాలు నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్వామి, స్తోత్రం స్వామి. దేవా, బలమైన కార్యము జరిగించండి. మీ వాక్యాన్ని మేము విన్నాము ప్రభువా. మమ్మల్ని మీరు ఎత్తండి, లేవనెత్తండి. మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది నామ స్వామి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోనండి.